యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కేర్ టేకర్ గా వస్తుందేమో, ట్రై చేస్తాను. అయ్యో, మీ దయ తల్లి, మీ దయ. అబ్బా, వెంటనే పిలిపించండి డాక్టర్. ఆ అమ్మాయికి డబ్బు చాలా అవసరం. ఎంత కావాలన్నా ఇస్తాను, పిలిపించండి. ఓకే. అమ్మా, డాక్టర్ గారు ఇంకో టాబ్లెట్ ఇవ్వండి, నొప్పి భరించలేకపోతున్నాను. అక్కర్లేదండి, కాస్త ఆగండి, తగ్గిపోతుంది. అవును, ఎవరో కేర్ టేకర్ వస్తారన్నారు. ఎక్కడ? అదిగో అక్కడ. లోపలికి రామ్మా. మీ నోటితో మీరే గడపలోకి రా అని పిలిచేదాకా మళ్ళీ నీ గడప దొక్క ఇంటి వైపు రాను. అమ్మా, అబ్బా, నొప్పి. కాస్త ఓర్చుకో చెల్లి, ఉండు, కాపురం పెడతాను. అబ్బా, కొంచెం ఓర్చుకో. అయ్యో, ఇప్పుడు లోపలికి ఎట్లా పోయేది? ఏ అమ్మాయి, ఏంటి అక్కడే నిలబడ్డావు? లోపలికి రా. రావాలా సార్? చెప్తున్నాను కదా, రా. సామ్రాట్ గారు, ఈ అమ్మాయి నేను చెప్పిన కేర్ టేకర్. నమస్తే సార్, ఐ నేమ్ ఈస్ అపర్ణ. అప్పు. ఓకే, మా మదర్ హెల్త్ బాగోలేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా సార్, నేను చాలా బాగా చూసుకుంటాను సార్. అమ్మా, చూసుకుంటావా? నువ్వు రాచి రంపాన పెట్టకపోతే బాగానే చూసుకుంటుంది. అమ్మా, అయ్యో, పెద్దవాళ్ళని అలా అనకండి సార్, వాళ్ళని చిన్న పిల్లల్లాగా హ్యాండిలింగ్ చేయాలి సార్. ఏంటి పెద్ద నన్ను అలా చూస్తున్నారు? ఏం లేదు నాన్న, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంటేను. నన్నా సార్? మీరా సార్? నో అంకుల్ సార్, ఛాన్సింగే లేదు అంకుల్ సార్. అసలు మాది ఈ ఊరే కానే కాదు అంకుల్ సార్.
మీరు ఎలా చూస్తారు అంకుల్ సార్? సరే అపర్ణ, ఇక నుండి భవానీ గారికి అన్నీ నువ్వై చూసుకోవాలి. మ్, వారం తిరిగేసరికి ఆవిడ లేచి నడవాలి. గెంతులేస్తారు సార్. నేను ఎవరిని? అప్పుని సార్. ఇంకా మీరు మర్చిపోండి సార్. ఇదిగో అమ్మో, కేర్ టేకర్ అంటే మరదలమ్మనే చూసుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చెయ్యాలి. అందుకే వచ్చాను అంకుల్ సార్. ఇక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంకుల్ సార్. చేస్తాను అంకుల్ సార్. చేస్తుందిలే పెదనాన్న, జీతం ఇస్తున్నాం కదా. భవానీ గారు, ఇప్పుడు హ్యాపీయే కదా? రిలాక్స్ అవ్వండి, మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. సరే, నేను వస్తాను సార్. అయ్యో, అమ్మని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టండి. అలాగే సార్. పెదనాన్న, నేను బయటికి వెళ్ళి వస్తాను. అలాగేనన్నా. చక్రి, ఇదిగో అమ్మా కేర్ టేకరు, చెప్పేది నీకే. మా మరదలమ్మని లోపలికి తీసుకెళ్ళు. ఇదిగో ఏందమ్మా నా చుట్టూ తిరుగుతున్నావు? అంటే మీరు పెద్దవాళ్ళు కదా సార్. పెద్దవాళ్ళు అంటే గద్దలతో సమానం సార్. అందుకే ఇక్కడ పనికి జాయినింగ్ ముందు మీ చుట్టూ ప్రదక్షిణం చేద్దామని సార్. ఏంటి వల్లి సాధ్యం కాని సాహసం చేస్తోంది? ఇప్పటికే మోసం చేసిందని, అబద్ధం ఆడిందని అల్లుడు దాని జీవితాన్ని ఇంతదాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా. అసలు ఇప్పుడు ఎలా ఉందో, అక్కడ ఏం జరిగిందో. హలో వదిన గారు, శ్రీవల్లి ఎలా ఉంది? అక్కడంతా మంచిగా ఉంది కదా? కమలా, ఎందుకలా టెన్షన్ పడతావు? అది కాదు వదినా, అక్కడికి రావడానికి శ్రీవల్లి అలాంటి నిర్ణయం తీసుకుంది. ఇదేం సినిమా కాదు కదా వదినా, టెన్షన్ ఉండదా? చూడు కమలా, కొన్ని జీవితాలు నిలబడాలంటే, కొన్ని దుష్ట శక్తుల్ని పారద్రోళాలంటే కొన్ని సాహసాలు చెయ్యక తప్పదు, కొన్ని ప్లాన్స్ వెయ్యక తప్పదు. శ్రీవల్లందే కరెక్టు. అయినా నేనున్నాను కదా ఇక్కడ. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఇక్కడ శ్రీవల్లిని ఎవరూ గుర్తుపట్టలేదు. వాడైతే మారు మాట మాట్లాడలేదు. శ్రీవల్లి ఇక్కడ సెటిల్ అయిపోయింది కమలా. నాకేదో భయంగా ఉంది వదిన గారు, అంతా మీది భారం. అరే, నేను చెప్తున్నాను కదా కమలా. అమ్మా వల్లి, అమ్మా కంగారు పడుకో. గిడ ఏం ప్రాబ్లం లే. నా భర్త నేను తప్పు చేసినా అనే భ్రమలో ఉన్నారు. గీ విషయంలోనే గా భ్రమని తొలగిస్తా. గీ ఇంటిని, నా సంసారాన్ని నిలబెట్టుకుంటా. నువ్వు పరేషాన్ గాకు. ఆ పెద్దమ్మ దయవల్ల నువ్వు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నానమ్మా. సరే ఉంటామ్మా, నువ్వు బేఫికర్గా ఉండు. ఆడవాళ్లతో అవసరం లేదు అంటూ మహిళల ఆలోచనని చులకనగా చూస్తున్న సామ్రాట్ని కోర్టు మందలించింది. షాప్ మూసివేయాలని ఆదేశించింది. కానీ చివరికి సామ్రాట్ మహిళల్ని రిక్రూట్ చేసుకొని తన షాప్ ని, బిజినెస్ ని కాపాడుకున్నాడు కదా. ఒక మహిళా వ్యాపారవేత్తగా మీ స్పందనేంటి? సామ్రాట్ లాంటి మగ అహంకారుల గురించి స్పందించడం కూడా టైం వేస్ట్ అంటారు. అసలేమనుకుంటున్నారండి ఆడవాళ్ళంటే? మరి ఇంత వ్యతిరేకత ఇలాంటి వల్లే కదా ఆడవాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా ఇంకా వెనుకబడే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఆ సామ్రాట్ మహిళలపై గౌరవంతో 30% లేడీస్ ని జాయిన్ చేసుకోలేదు.
కేవలం స్వార్థం. గవర్నమెంట్ కాంట్రాక్ట్ కొట్టేయాలన్న స్వార్థం ఇప్పుడు ఉద్యోగంలో పెట్టుకుంటాడు. రేపు కాంట్రాక్ట్ రాగానే వాళ్ళ మీద ఏదో నింద వేసి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఇదంతా సామ్రాట్ ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఏముంది, ఇది ఒక్క మహిళ సమస్య కాదు, స్త్రీ జాతి సమస్య. ఇలాంటి వాళ్ళని ఇలా వదిలేస్తే ఆడవాళ్ళ ఉనికి లేకుండా పోతుంది. అందుకే ఇలాంటి సామ్రాట్లని మహిళా లోకం అంతా కలిసి ఎదుర్కోవాలి. చేసేది చీరల వ్యాపారం అండి. ఆడవాళ్ల డబ్బుతో బతుకుతూ నెంబర్ 1 స్థానంలోకి వచ్చి ఈ రోజు ఆడవాళ్ళని ఇంత అగౌరవంగా చూస్తున్నాడంటే మహిళలే కదా బుద్ధి చెప్పాలి. ఓసిదీనా ధైత్యం కోలా, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అందుకే గవర్నమెంట్ అతని షాప్ ని మూసేయకుండా వదిలేసిన స్త్రీ జాతి అతని షాప్ వంక కన్నెత్తి చూడకుండా ఒక్క పైసా వ్యాపారం జరగకుండా చేయాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. ఆడదంటే ఆదిశక్తి అని తెలిసొస్తుంది. నాన్న సామ్రాట్, ఏంట్రా ఇది? ఇవన్నీ తాటాకు చప్పుళ్ళు. ఈ సామ్రాట్ బెదిరిపోడు. కాని వ్యాపారం జరగకపోతే ఎలారా? ఆఫ్టర్ ఆల్ ఆడది లెక్చర్ దంచినంత మాత్రాన పబ్లిక్ నా షాప్కి రాకుండా పోతారా? గొప్ప గొప్ప వాళ్ళు మైకులు విరగ్గొడితేనే ఎవ్వడూ స్పందించాడు. ఒక్క నిమిషం విని మరో నిమిషంలో వాడి పని వాడు చేసుకుంటాడు. అలాంటిది ఇలాంటి జ్వాలలు ఎంత గోల పెట్టినా నా వ్యాపారాన్ని అడ్డుకోలేరు. అవన్నీ పట్టించుకోవద్దు. సరే సార్, ముందు షాప్కి వెళ్దాం పదండి సార్. నువ్వేంటి కేర్ టేకర్వి, షాప్కి వెళ్దాం అంటూ అంత కంగారు పడుతున్నావు? అంటే అది సార్, మరి ఇంత మంచి కుటుంబం గురించి ఎవరో అంత చెడ్డగా మాట్లాడుతుంటే చిన్న ఎమోషనింగ్ అయ్యాను అంకుల్ సార్. సారీ అంకుల్ సార్. అవంతిక, ముందు మనం షాప్కి వెళ్దాం పద. అత్తయ్య, పాపం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. నానా సామ్రాట్, నువ్వేం టెన్షన్ పడకో, నేనున్నాను రా. రిలాక్స్ పెదనాన్న. ఇలాంటివి చాలా చూశాను. ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను. ₹1 వ్యాపారం కూడా తగ్గదు. అత్తయ్య, అత్తయ్య, ఇలా కూర్చోండి. ఏమైంది అత్తయ్య? ఏం లేదులే. ఒక్క నిమిషం. ఇగో గీ ప్రసాదం తీసుకో. ప్రసాదమా? గుడికి పోయినా జర ఎండలు షూరైనాయి గదా, జర పానం తాయిమాయ అయినది. ఏంటత్తయ్య ఇది? ఇప్పుడు ఇంత ఎండలో గుడికెళ్ళే అవసరం ఏంటి?
నా మనవరాలి మీద గా దేవుడు దయచూసి అత్తారింటికి పంపే అవసరం ఏముంది కమలా? అత్తయ్య, కాని గా తండ్రి బిడ్డను అత్తగారింట్లో అడుగు పెట్టేటట్టు చేసిండు. ఇయాల బిడ్డ ఏ మారువేషంలో గా ఇంట్లోకి పోయినా రేపు ఏదో దినం శాశ్వతంగా గా ఇంటి కోడలుగా గా ఇంట్లో ఉండాలే. పిల్లగాడు కళ్ళు తెరిసి నా మనవరాలి చేతబట్టాలని గా దేవునికి మొరబెట్టుకుని కొబ్బరికాయ కొట్టొచ్చిన కమలా. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందత్తయ్య. బాధపడకండి. బాధ కాదు కమలా, అత్తయ్య, గదే జరిగితే అంతకన్నా ఇంకేం కావాలే కమలా? ఎవడో కొంపలు కూల్చే బట్టే బాజిగాడు గా ఇంట్లో వచ్చి చేరిండు. గా రాక్షసిగాడిని నా బిడ్డ ఎట్టా ఎదుర్కొంటదో ఏమో. వాడి ఆటలు ఎన్నో రోజులు సాగవత్తయ్యా. శ్రీవల్లే వాడికి తగిన బుద్ధి చెప్తుంది. భర్త మీద వల్లికున్న ప్రేమే ఆ దుర్మార్గుడైన నాగరాజుగాడిని తరిమి కొడుతుంది. మీరేం భయపడకండి. దేవుడా, చూడండి గర్ల్స్, మీరంతా సంతకాలు పెట్టారు కదా, జస్ట్ అలా నిలబడండి. ఏ పని చేయాలని ట్రై చేయకండి. సామ్రాట్ బాబు ఒప్పుకోరు, మీకు తెలుసు కదా. సేల్స్ మ్యాన్, మీ వర్క్ మీరు కంటిన్యూ చేయాలి. చేస్తాం సార్, కానీ ఈరోజు ఒక్క కస్టమర్ కూడా రాలేదు సార్. మా స్టాఫ్ తప్ప ఎవరు లేరు సార్. వస్తారులే, రాకుండా ఎక్కడికి పోతారు? అయినా తెల్లవారుగానే ఆడవాళ్ళంతా షాపింగ్ చేస్తారా ఏంటి? ఇంకా టైం ఉంది. అవంతిక సైన్ చేయి. ఇదేంటి లవంగం, టైం 10 దాటింది, ఒక్క కస్టమర్ కూడా కనిపించట్లేదు. సార్, ఇప్పుడే కదా సార్ ఓపెన్ చేశాను షాపు. గుడ్ మార్నింగ్ బాబు. లవంగం, కొత్త స్టాఫ్ అందరూ వచ్చారా? అందరూ వచ్చారు బాబు. సంతకాలు కూడా తీసుకుందాం బాబు. నైన్ మెంబర్సే ఉన్నారు, ఇంకొకరెక్కడా? బాబు, సేల్స్ మేనేజర్గా జాయిన్ అయిన శ్రీవల్లి ఎక్కడా? టైం 11 అవుతుంది, ఇంకా రాలేదేంటి? నువ్వే కదా సమ్రాట్, కొత్త స్టాఫ్ దేని గురించి ఆలోచించొద్దు, జస్ట్ వచ్చి కూర్చుంటే చాలు అన్నావు. మరి వచ్చి కూర్చోవాలి కదా. నేనన్నది పని చేయకుండానే శాలరీ ఇస్తాను అని, షాప్కి రాకుండా శాలరీ ఇస్తాను అనలేదు. టైంకి రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి. లవంగం, 10 నిమిషాల్లో సేల్స్ మేనేజర్ రావాలి, లేదంటే జాబ్లో నుంచి తీసేయి. అలాగే బాబు. అవును, ఇంత టైం అయినా కస్టమర్స్ ఎవరు రాలేదేంటి? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను సామ్రాట్. అత్తమ్మా, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఎందుకే నాకు ఈ టాబ్లెట్లు? నాకేమైందని?
పడిపోయిండ్రు కదా అత్తమ్మా, నడు నొప్పి తగ్గాలి కదా. మ్మ్. నాకు నడుము నొప్పి తగ్గిపోయింది శ్రీవల్లి. అయినా నడుము నొప్ప పాడా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. టికి టికి. అత్తమ్మా పోవే, నువ్వెలాగైనా ఇక్కడికి రావాలి. వాడేమో రానివ్వడు. ఆ దుర్మార్గుడు నాగరాజేమో వాణ్ణి చెడగొట్టి నీ కాపురాన్ని కూల్చేసేలా ఉన్నాడు. మరేం చేయను నేను. అందుకే వాణ్ణి నమ్మించడానికి, డాక్టర్ ద్వారా నిన్ను రప్పించడానికి ఈ డ్రామా చేస్తున్నావు. ఓకేనా? ఆయన నిన్ను మోసం చేయడానికి కాదుగా శ్రీవల్లి. పోనీలే అత్తమ్మా, నేనెట్లాగో గిడికి రావాలి, తప్పదు. కానీ మీకు ఆరోగ్యం మంచిగుంది, గజ్జాలు. సరే సరే, వాడి ముందు కాస్త జాగ్రత్తగా ఉండు. వాడు ఊరికే కనిపెట్టేస్తాడు. నేను చూసుకుంటూ తీయండి అత్తమ్మా. అత్తమ్మా, నేను ఆఫీస్కి పోవాలి, టైం అవుతుంది. ఎలా వెళ్తావే? ఆ దరిద్రుడు నాగరాజు హాల్లోనే ఉన్నాడు.